మీరు చూసుకున్నట్లయితే మనం ఇంక్యుబేటర్లో ఇన్ని గుడ్లు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 450 గుడ్లు అండి ఇక్కడి నుంచి అక్కడ దాకా. మళ్ళీ ఇప్పుడు ఇది ఈ రోజే ఫ్రెష్ గా పెట్టుకుని చాలా చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒక వారం రోజుల లోపు ఉన్న పిల్లలు, తర్వాత ఒక నెల రోజులు, ఒక 15-20 రోజులైన పిల్లలు ఇక్కడ ఉంటాయండి. ఈ పిల్లల్ని మనము దాదాపు ఒక నెల రోజుల పాటు అయితే మనం బయట నుంచి తెచ్చుకుందండి. ఇవి మన ఫామ్ లో ఉన్న గుడ్లు అయితే డైలీ డేట్ చేసి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. సార్ ఎంత యాక్టివ్ గా ఉన్నాయి పిల్లలు అనేది. వచ్చి దాదాపు ఒక 4 గంటలు 5 గంటలు ఏంటుందండి పిల్లలు. ఇదైతే నిన్న పడిపోయే స్టేజ్ లో ఉందండి, యాక్టివ్నెస్ వచ్చేసిందండి. ఇది కూడా ఇప్పుడు ఇది ఇంకొకసారి దీనికి కనుక మెడిసిన్ చేసుకుంటే చూడండి ఎంత యాక్టివ్ ఉందో. ఇంకొకసారి మెడిసిన్ చేసుకుంటే మాక్సిమం క్లియర్ అయిపోతుందండి వ్యాక్సినేషన్. అంత పవర్ ఉంటుందండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. మీరు చూసుకున్నట్లయితే మనం ఇంక్యుబేటర్లో ఇన్ని గుడ్లు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 450 గుడ్లు అండి ఇక్కడి నుంచి అక్కడ దాకా. మళ్ళీ ఇప్పుడు ఇది ఈ రోజే ఫ్రెష్ గా పెట్టుకున్నామండి గుడ్లు. దీంతో పాటు మీరు పిల్లలు చూసుకున్నట్లయితే ఇంక్యుబేటర్ లో దిగిన పిల్లలు మొత్తం ఇక్కడ వదిలేసుకున్నామండి. చాలా చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒక వారం రోజుల లోపు ఉన్న పిల్లలు, తర్వాత ఒక నెల రోజులు, ఒక 15-20 రోజులైన పిల్లలు ఇక్కడ ఉంటాయండి. ఈ పిల్లల్ని మనము దాదాపు ఒక నెల రోజుల పాటు ఇక్కడ పెంచుకుంటామండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన ఫామ్ లో దొరికిన గుడ్లని డైలీ తీసుకొచ్చి ఇంక్యుబేటర్ పెడతాం కదా. ఈ గుడ్లు అయితే మనం బయట నుంచి తెచ్చుకుందండి. ఇవి మన ఫామ్ లో ఉన్న గుడ్లు అయితే డైలీ డేట్ వేసి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే 2 పిల్లలు వచ్చినాయండి పిల్లలు ఇంక్యుబేటర్ లో నుంచి. చూడండి ఇవన్నీ ఆల్రెడీ 18 రోజులు దాటిన గుడ్లు ఇలా కింద పెట్టుకుంటాము. ఈ పెంకలు అయితే పడుచుకొని పిల్లలు అయితే బయటికి రావడం జరిగిందండి. చూడండి సార్ ఎంత యాక్టివ్ గా ఉన్నాయి పిల్లలు అనేది. వచ్చి దాదాపు ఒక 4 గంటలు 5 గంటలు ఏంటుందండి పిల్లలు. చూడండి సార్ బుజ్జి పిల్లలు. ఇవి తీసి మనం ఏం చేసామంటే ఇప్పుడు బ్రూడింగ్ సెటప్ లో వదిలేసుకొని కొంచెం మేత, కొంచెం నీళ్ళు పెట్టుకొని ఒక నెల రోజుల పాటు అలా పెంచుకొని తర్వాత బయట వదులుకుంటాం సార్. ఇప్పుడే వచ్చినాయి కదా బయటికి. ఇవైతే ఈ పిల్లల్లో కలపొద్దు అనమాట. ఒక వారం రోజుల పిల్లలు మాత్రమే ఒక దాంట్లోకి వేయాలి సెటప్. వారం రోజులు దాటితే దాంట్లో చాలా పెద్ద పిల్లలు ఉంటాయి కదా, ఈ అప్పుడే పుట్టిన పిల్లలు తొక్కేసి దాన్ని చంపేసే ప్రమాదం ఉంటాయి. అవి పెద్దవి కూడా అంతే. ఈ కొంచెం పెద్ద అయినాయి కదా దాంట్లో కలపొద్దు. నెల రోజులు అయిపోయిన తర్వాత బయట వదిలేసుకుంటే వాటే బయట ఒక గ్రూప్ లా కూర్చుని ఆ పిల్లల్ని అవ్వంతగా వాటితో పెరుక్కుంటాయి. మనకైతే ఇబ్బంది ఉండదు. నెల రోజుల లోపు అయితే ఇట్లా ఒక వారం రోజు పిల్లలు ఒక్కొక్క చోట మనం వదులుకుంటే చాలా సేఫ్టీగా, చాలా బాగా మొటాలిటీ లేకుండా పెరుగుతాయండి. ఎంత యాక్టివ్గా ఉన్నా చూడండి సార్, చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు చూస్తే. సార్ నిన్నైతే మనము మన కోళ్ళకి గుర్రక వ్యాధి వచ్చింది కదండి, దానికి ఆక్సిటెట్రాసైక్లిన్ తర్వాత ఇది థైసిన్ అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేసాం కదా. వాటి కండిషన్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఏం చేసామంటే ఇంక్యుబేటర్ లో గుడ్లు పేర్చామండి. బయట నుంచి తెచ్చుకున్నాం గుడ్లు. చూసుకున్నట్లయితే చూడండి ఇన్ని ఇంక్యుబేటర్ లో ఇన్ని గుడ్లు అనేది పేర్చడం జరిగింది. వీడైతే ఇప్పుడు ఫ్రెష్ గా ఈ రోజు పేర్చుకున్న గుడ్లు అండి ఇవి. ఇటువైపు అయితే ఇది కూడా ఒక ఇంక్యుబేటర్ అండి. టోటల్ ఒక 6 ఇంక్యుబేటర్ లో మనం అయితే గుడ్లు పేర్చుకున్నాము. తర్వాత కొన్ని పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయండి, మన ఫామ్ లో దిగిన పిల్లలు అండి ఇవి, మన పందెకోడి పిల్లలు. ఈ పిల్లలు పెరిగి పెద్ద అయితే మనకి నిన్న చూసిపించాం కదా, అలాగా తయారవుతాయి అన్నమాట పిల్లలు. ఇప్పుడైతే ఆ కోళ్ళు ఒక్క రోజులోనే ఎంత మారిందో అనేది పుచ్చు పెడతాను రండి లైవ్ లో. ఆల్రెడీ ఒక పుంజుని మన ఫామ్ నుంచి బయట వేసుకోవాలండి. నిన్న ఎనర్జీనే లేదండి, చాలా దారుణంగా వీక్నెస్ అయిపోయింది పుంజు. చూడండి ఇంకా కొంచెం ఉందంతే. నిన్న బై మిస్టేక్ గా నేను తప్పు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరి మార్నింగ్ ఈవినింగ్ వేయడం కాదండి, 48 hours కి ఒక్కసారి మెడిసిన్ వేయాలి, అది ఇంజెక్షన్. నిన్న సాయంత్రం వేసాం కదా, ఇప్పుడు సాయంత్రం అయింది, నెక్స్ట్ డే సాయంత్రం అయింది, రేపు సాయంత్రం వేసుకోవాలండి మెడిసిన్. అది 2 సార్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి చాలా యాక్టివ్ అయింది పుంజు, కొంచెం వీక్నెస్ మొత్తం తగ్గింది.
అటువైపు ఉన్న ఇంకా వేరే పుంజులు కూడా చూపెడతాను రండి. నిన్నైతే చాలా నిరసించిపోయిందండి ఈ పుంజు అయితే. ఇప్పుడైతే దీనికి కొంచెం క్లియర్ అయింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పుంజుని చూడండి, తెల్ల పుంజు. ఇది కూడా చాలా యాక్టివ్ అయిపోయిందండి. తర్వాత అంటే ఇంకా కొంచెం ఉంటుంది గురక లోపల, అది మొత్తం ఇంకా తగ్గుతుంది. ఇంకొక పుంజు మనకు చూడండి ఇక్కడ తిరుగుతుంది, అదైతే నిన్న పడిపోయే స్టేజ్ లో ఉందండి, యాక్టివ్నెస్ వచ్చేసిందండి. ఇది కూడా ఇప్పుడు ఇది ఇంకొకసారి దీనికి కనుక మెడిసిన్ చేసుకుంటే చూడండి ఎంత యాక్టివ్ ఉందో. ఇంకొకసారి మెడిసిన్ చేసుకుంటే మాక్సిమం క్లియర్ అయిపోతుందండి. వ్యాక్సినేషన్ అంత పవర్ ఉంటుందండి ఆ మెడిసిన్ లో. అందుకనే చాలా సివియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు వేస్తారండి ఇవన్నీ. కుక్కర వ్యాధి అనేది చాలా సివియర్ కాబట్టి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇది ఒక స్టెరాయిడ్ లాగా పనిచేస్తుందండి. స్టెరాయిడ్ అంటే మీకు యాక్చువల్గా అయితే మన యూట్యూబ్లో అయితే చెప్పకూడదండి ఇది. నేను అలాంటి ఇదండి డ్రగ్స్ లాగా. అదిగోండి ఇది ఇప్పుడు చూడండి ఎంత 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 నీట్గా ఎంత యాక్టివ్ అయిపోయిందో. నిన్న మొత్తం గుర్ర 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 నడుస్తుంది. మార్నింగ్ ఎగ్ తిని పెట్టాము, నిన్న ఈవినింగ్ ఎగ్ తిని పెట్టాము, ఇప్పుడు కూడా ఎగ్ తినిపించడం జరుగుతుంది ఇంకొద్దిసేపు అయిన తర్వాత. చూడండి సార్ ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నాయి. 3 పుంజులు ఉన్నాయి. నిన్న అయితే చాలా నిరసించిపోయినాయి పుంజులు. అది ఇది కావచ్చు, చేతిలో పట్టుకుందామంటే మనకు దొరకట్లేదు, అంత యాక్టివ్ అయిపోయినాయి. ఇంకొకసారి మెడికల్ చేస్తే చాలు 99% ఆఫ్ కోళ్లలో ఉన్న ఈ కుక్కర వ్యాధి క్లియర్ అయిపోతుందండి. దీంట్లో ఒకవేళ క్లియర్ అవ్వలేదంటే ఇంకొక మెడిసిన్ ఉందండి, నేను దాన్ని కూడా లాస్ట్ డే రోజు చెప్తానండి. అది ఎప్పుడంటే కోడి పడిపోయింది ఇంకా లెగలేకపోతుంది అన్న స్టేజ్ లో మాత్రమే వేయాలండి. అది హైలీ ఎఫెక్టివ్, దీనికన్నా ఎక్కువ ఎఫెక్టివ్. ఇదైతే మనకి సరిపోతుంది, అది వేయాల్సిన అవసరం లేదు. అలా అది వేయాల్సిన అవసరం వస్తే మనం మీకు దాని గురించి ఫోటో పంపిస్తాం ఇక్కడ లింక్ లో, మీరు దాన్ని చూసి దాన్ని కూడా వేసుకోవచ్చండి. నార్మల్ కండిషన్లో అయితే ఏమాకండి. ఆక్సిటెట్రాసైక్లిన్, టైసిన్ ఈ 2 మెడిసిన్ వేస్తే చాలు మీకు మాక్సిమం టు 99% క్లియర్ అయిపోతుంది. ఆ 1% మాత్రమే ఎక్కడో రేర్ కేసులు మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మనం రివీల్ చేయడం జరుగుతుంది.